ప్రియమైన మీకందరికీ శుభములను తెలియజేస్తూ ఉన్నాను. మరి మీరు మీ కుటుంబాలు క్షేమకరంగా దీవెనకరంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. మరి విజయభాస్కర్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. నేను పాస్టర్ విజయభాస్కర్. మనం యోబు గ్రంథంలో ఒక మాటను చూద్దాము. 5వ అధ్యాయము యోబు గ్రంథం 1వ వచనం. నీవు మొరలీడిన ఎడల నీకు ఉత్తరమేయగలవాడెవడైనా ఉండునా. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన వారులారా, ఇక్కడ ఒక క్వశ్చన్ వ్రాయబడి ఉంది. నువ్వు మొరలీడు నాడు నీకు ఉత్తరం వేయగలవాడు ఎవడైనా ఉండునా. ఇది చాలామందికి క్వశ్చన్గానే ఉంది. చాలామంది ఇటువంటి సమస్యలో ఉన్నారు. నేను అడుగుతున్నాను, దేవుడిని ఏమైపోతూ ఉన్నాయి. నేను దేవుడికి చెప్పుకుంటున్నాను, మొక్కుకుంటున్నాను, నా యొక్క సమస్యలు, నా ఇబ్బందులు, ఆటంకాలు నేను విడుదల పొందలేకపోతున్నానని అనేకులు అలా వాపోతూ ఉన్నారు. ఇందుకు ఇది ఒకసారి మనం కూడా మనం మొరలినాడు ఉత్తరం ఇచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడా, మనకు ఎవరన్నా ఉన్నారా మన పట్ల అని మనం క్వశ్చన్ వేసుకుంటే దానికి యేసు ప్రభు వారి చక్కటి జవాబు అయి ఉన్నారు. ఆయన మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో చెప్పాడు, అడుగుడే మీకు ఇవ్వబడును. మరి ప్రార్థించినప్పుడు, మనం అడిగినప్పుడు దేవుడు తన కార్యాలను చేస్తాడు. నువ్వు ఎక్కడ అడగాలి? నేను వాక్యానుసారంగా బోధిస్తూ ఉన్నాను. మరి ఎవరినో మభ్యపరచడానికి, ఏదో చెప్పి వెళ్ళిపోవటానికి నేను మీ ముందుకు రాలేదు. కానీ దేవాలయంలో సమూయేలు గ్రంథంలో హన్నా వెళ్ళి దేవాలయంలో మొరపెడుతూ ఉంది. అనేకులు దేవుని మందిరానికి వెళ్ళకపోవటం వలన మొరలిడే నాడు అంటే అడిగేటప్పుడు, దేవుణ్ణి కోరుకునేటప్పుడు, వేడుకునేటప్పుడు వారికి జవాబు లేనటువంటి పరిస్థితుల్లో వారు ఉంటూ ఉన్నారు. ఎందుకంటే వారి మొరలకు జవాబు లేదు. దేవునికి స్తోత్రం. వారికి ఉత్తరం ఇచ్చేవాళ్ళు లేడు. ఎక్కడ మొరపెట్టాలి? దేవుని మందిరంలో మొరపెట్టాలి. హన్నా దేవుని మందిరంలోనికి వెళ్ళి మొరపెట్టింది. ఏలి భక్తుడు అన్నాడు, సమాధానం గలదానివే వెళ్ళుమ్మా అన్నాడు. ఆయన నీకు గర్భఫలం ఇచ్చునని ప్రవక్త వాగ్దానం చేశాడు. మరి దేవుని యొక్క బిడల ఎదుటను మొరపెడుతూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, మరి ఇంకా లేఖనాలు చూస్తే అనేక మంది యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళారు. అనేక మంది యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి అడిగారు, ప్రభువా నన్ను బాగు చేయి. అందరినీ బాగు చేశాడు. తప్పనిసరిగా దేవుడు నిన్ను విడిపిస్తాడు, నీకు తోడై ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు. జడియొద్దు అనగా భయపడొద్దు, ఆందోళన పడొద్దు. క్రమంగా దేవుని సన్నిధికి వెళ్ళు, దేవుని మందిరానికి వెళ్ళు, దేవుని కొరకు జీవించు, మార్పు రక్షణ అనుభవం కలిగి ఉండు. ఖచ్చితంగా దేవుడు నిన్ను లేవనెత్తి బలపరిచి నడిపిస్తాడు.